అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణలోని రైతన్నలకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. గత 3 నెలలుగా పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయం మార్చి 22 నుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా నిధులు విడుదల చేయలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పెట్టుబడి సహాయాన్ని 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. 3 విడతల నిధులు పంపిణీ పట్ల అనుమానాలను వ్యక్తం చేశారు రైతులు, పలు పార్టీలు. డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని కూడా చెప్తున్నారు. కొత్త పట్టాదారులకు రైతు భరోసా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మార్చి 25 వరకు కొత్త పట్టాదారులకు నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, రైతు భరోసా నిధుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు ఒక శుభవార్త, ఏంటి అప్డేట్స్, డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులని విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైంది. అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నెర్మేటలో ఉన్నటువంటి ఒక ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి అక్కడ వెళ్తూ ఉన్నాడు. ఆ సభలోనే నేరుగా రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులని అక్కడ విడుదల చేయబోతా ఉన్నాడు. అయితే 3 విడతలుగా ఈ డబ్బులను కూడా రైతులకు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది మురళి. ఇక 3 విడతలు కూడా మనం చూసుకుంటే కనుక మొత్తం 9,000 కోట్ల రూపాయలని ఈసారి రైతు భరోసా కోసం కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఆ 9,000 కోట్ల రూపాయల్లో కూడా మొదటి విడత అంటే రేపు ఆదివారం రోజు రేవంత్ రెడ్డి నేరుగా డబ్బులను రిలీజ్ చేయబోతా ఉన్నాడు. అయితే మొదటి విడత కింద దాదాపు 70 లక్షల మంది రైతులకు ఎకరం పొలం ఎవరైతే ఉంటుందో, ఎకరంకు దాటి ఇంకొంత 2 ఎకరం వరకు ఎవరికైతే పొలం ఉందో ఆ చిన్న సన్నకారు రైతులు అంటే ఎకరం 2 ఎకరం పొలాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపు మొదటి విడతలో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతా లోపల జమ కాబోతా ఉన్నాయి. అయితే అంటే దీని ద్వారా కూడా దాదాపు 70 లక్షల మంది రైతన్నలు, 70 లక్షల మంది అన్నదాతలు లబ్ధి పొందుతారని చెప్పుకోవచ్చు మురళి. ఇక మొదటి విడతకు చూసుకుంటే కనుక 3,590 కోట్ల రూపాయలని ప్రభుత్వం దీనికి సిద్ధం చేసింది. తర్వాత మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖు నాడు రెండో విడత అంటే మొదటి విడత కంప్లీట్ అయిన తర్వాత మరో 20 రోజుల తర్వాత రెండో విడత డబ్బులని కూడా ప్రభుత్వం దాదాపు 2,650 కోట్ల రూపాయలకు పైగా కూడా రెండో విడతలో వేయడానికి సిద్ధమైంది. తర్వాత ఇక మూడో విడత గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ చివరి నాటికి మూడో విడత డబ్బులని కూడా రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది మురళి. ఇక దీంట్లో భాగంగానే రైతు భరోసా రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే కొత్త రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈసారి ఒక అవకాశం కల్పించింది. ఈ నెల 25వ తారీఖు వరకు అంటే ఇవాళ 21 కాబట్టి ఇంకా 4 రోజుల వరకు కూడా కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అప్లై పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులు పడతాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు అప్లై పెట్టుకుంటే కనుక రైతు భరోసా డబ్బులు ఒకవేళ మీరు అర్హులైతే మిమ్మల్ని గుర్తించి ఆ డబ్బులను రైతులకు వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది మురళి. కొత్త రైతులకు కూడా ప్రభుత్వం ఈసారి అవకాశం ఇవ్వడంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కూడా చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మొదటి అంటే అధికారంలోకి రాగానే మొదటి సంతకం మొత్తం కూడా రైతులకు సంబంధించి ఉంటుంది, రైతుల గురించే ఆలోచన చేస్తుంది, ప్రజాప్రభుత్వం అంటే రైతుల కష్టాలను గుర్తిస్తుంది అంటూ కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. అయితే రైతు భరోసాని కూడా మేనిఫెస్టోలో 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా అప్పట్లో చెప్పింది. ఆ 15,000 రూపాయలను కూడా యథావిధిగా కొనసాగించకుండా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 12,000నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తూ ఉంది. అప్పట్లో మాత్రం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది మురళి. గతంలో ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 12,000 రూపాయలు ఇచ్చింది. అదే విధంగా యథావిధిగా ఈ ప్రభుత్వం కూడా 12,000 రూపాయలు ఇస్తుంది. ఇందులో కూడా పెంపుకు సంబంధించి ఈసారి నిర్ణయం ఉంటుంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కదా. అంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. అంటే మనం 2 సార్లు కూడా మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేకపోయామనేటువంటి కోణంలో కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి సీనియర్లు కూడా సూచించినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఉంటుందనేటువంటి మాట. దానికి సంబంధించి ఏమైనా ఉందా అంటే పెరిగినటువంటి రేట్ల దృష్ట్యా కావచ్చు, ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఆర్థిక అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ పెట్టుబడి సాయాన్ని కొంచెం పెంచితే అంటే మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చినా కానీ బాగుంటుందనేది రైతులు చెప్తున్నటువంటి మాట. అలాగే కొంతమందికి అంటే రైతు భరోసాకి సంబంధించి నిధులు జమ అవటం లేదు, మా పేరు లిస్టులో లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ 2 అంశాలకి ఏంటి రమేష్, ఎలా చూడాలి?
ఎస్ మురళి, అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. అయితే అప్పట్లోనే రైతు భరోసా డబ్బులు వాస్తవంగా పడాలి. బట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం కాస్త మరి అప్పులలో ఉందా, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదా ఏదో అనేది పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం యాసంగి సీజన్ ప్రారంభమైనప్పుడు రైతు భరోసా డబ్బులని వేయలేదు. రైతు భరోసా ఉద్దేశం ఏంటంటే రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతులు పంట సాగు చేస్తున్నప్పుడు, రైతులు పంట పొలాల్లో విత్తనాలు వేసి నాగలి బట్టి కూలీలను పెట్టి కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి పథకం ఏదైతే ఉందో ఆ రైతు భరోసా ద్వారా రైతులకు అప్పుడు ఇస్తే కనుక డబ్బులు ఉపయోగపడతాయి అనేది దాని ఉద్దేశం. కానీ అయినప్పటికీ ప్రభుత్వం యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా అప్పటి నుంచి డబ్బులు మాత్రం ఇవ్వలేదు. గతంలో ముఖ్యమంత్రి నేరుగా ఇస్తాము, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్పేసి నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఎట్టకేలకు ఇప్పుడైతే రైతు భరోసా పైన ఒక అప్డేట్ వచ్చింది. రేపు ఈ దాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలోని నిర్మేటలో జరిగేటటువంటి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతా ఉన్నాడు. మొదటగా ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడబోతా ఉన్నాయి. ఇక మీరు చెప్పినట్టుగా ఎవరైతే ఇంకా డబ్బులు పడలేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బులు పడక టెన్షన్ పడతా ఉన్నారో, ఒకవేళ అంటే అర్హులైనప్పటికీ కూడా డబ్బులు పడకపోతే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా నేరుగా మనకు స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ ఆఫీసులకు వెళ్ళి, వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసులలో ఉన్నటువంటి అధికారులతో మనకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకుంటే కనుక వాళ్ళు పరిష్కరిస్తారు అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పటికే చాలా మంది రైతులు కూడా కొత్తగా అప్లై పెట్టుకునేటటువంటి వాళ్ళందరూ కూడా అప్లై పెట్టుకుంటా ఉన్నారు. కొత్త వాళ్ళందరికీ కూడా రైతు భరోసా వేస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తుంది. ఇక్కడ మనం చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఒక నిజమైనటువంటి ఈ మాట మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీ చాలా మంది రాజకీయ నాయకులు కూడా లేవనెత్తుతా ఉన్నారు మురళి. చాలా రోజుల నుంచి కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే రైతు భరోసా విషయంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, రాజకీయ నాయకులకు, కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా డబ్బులు అసలు అవసరం లేదు, రైతు భరోసా పేదవాళ్ళకి ఇవ్వాలి, నిజమైనటువంటి రైతులకు ఇవ్వాలి, సాగు చేసేటటువంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అప్పట్లో బల్లగుద్దినట్టుగా చెప్పింది. సో చెప్పినప్పటికీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాతినిధ్యము, ఆ మాటలు ఎక్కడ పోయినాయి అనేది కనుక మనం చూసుకుంటే, తెలంగాణ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రికి రైతు భరోసా డబ్బులు పడతా ఉన్నాయి. ఆ డబ్బులు కూడా కోట్ల రూపాయల్లో పడతా ఉన్నాయి ఒక మంత్రికి. సో ఆ మంత్రికి మరి ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు బాగానే ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆయనకు రైతు భరోసా డబ్బులు ఎందుకు పడతా ఉన్నాయి? మీరు ఇచ్చినటువంటి మాట ఏంది అంటే, మీరు గతంలో చెప్పింది అసలు మేము ఎవరికి కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు, కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా ఇవ్వమని చెప్పేసి అప్పట్లో చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు ఆ మంత్రికి ఏ విధంగా రైతు భరోసా డబ్బులు ఇస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ పైన విరుచుపడుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీని కడిగి పడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మురళి. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా రేవంత్ సర్కార్ ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా చాలామంది టెన్షన్ పడతా ఉన్నారు. డబ్బులు మాకు వచ్చే వరకు కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో 2 నెలల కింద పడాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటికీ కూడా మా ఖాతాలో జమ కాకపోవడం ఏంటి? అసలు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? మా గతంలోనే సమయానికి ఇస్తామని చెప్పారు, మేము కష్టపడుతున్నప్పుడు, పంట సాగు చేస్తున్నప్పుడు మాకు ఎంతో కొంత తోడుగా ఉంటాయి ఆ డబ్బులు అని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. గతంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో అయినప్పటికీ కూడా ఆ 15,000 కాస్త మళ్ళీ 12,000కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి దాన్ని ఈ అంశం మీదే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. సామాజిక పెన్షన్లకు సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం త్వరలోనే తీసుకుంటారు. అలాగే మహిళలకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రీసెంట్గా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి చూడాలి. కానీ రైతుల విషయంలో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటేనే బాగుంటుంది అని సర్వత్రా అయితే అభిప్రాయం వ్యక్తమవుతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక తెలంగాణలోని రైతన్నలకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. గత 3 నెలలుగా పెట్టుబడి సాయం కోసం రైతులైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా పెట్టుబడి సాయం మార్చి 22 నుంచి విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో ప్రకటించింది. యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నప్పటికీ నిధులు విడుదలైతే చేయలేదు ప్రభుత్వం. పెట్టుబడి సహాయాన్ని 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. 3 విడతల నిధులు పంపిణీ పట్ల అనుమానాలైతే రైతులు అలాగే పలు పార్టీలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులైతే జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొత్త పట్టాదారులకు రైతు భరోసా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చిందని చెప్తుంది. కానీ అవి ఎంతవరకు కూడా కేవైసీ అవ్వడం లేదని కూడా కొన్ని కంప్లైంట్లు అయితే అందుతున్నాయి. కానీ మార్చి 25 వరకు కొత్త పట్టాదారులకు నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చింది సర్కార్.